మొత్తానికి అత్తోళ్ళ ఇంట్లో 2 రోజైతే ఇలా గడిచిపోయిందండి. భోజనం చేసిన తర్వాత ఇలా వచ్చి గోరింటాకు అయితే కోసుకుంటూ ఉన్నామండి. మనకైతే ఇళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా, అక్కడైతే చక్కగా చెట్లు అయితే ఉంటాయి, కోసుకుంటూ ఉంటారు కావాల్సిన సమయంలో. ఇప్పుడైతే 2 చెట్లు ఉన్నాయి. సరే మనం కూడా కోసుకుందాము అని చెప్పి వచ్చి చూస్తే అక్కడక్కడ చిగురు అయితే వచ్చి ఉందన్నమాట. ఆ చిగురుని అయితే ఉన్న చోట అయితే ఇలా కోస్తూ ఉన్నామండి. ఇంకా గోరింటాకుతో పని ఉంది. ఆ గోరింటాకుతో ఏం చేస్తాము అనేది చూడండి తప్పకుండా. ఇంకా కొద్దిగా చిగురు ఉంది కదా అని చెప్పి ఇలా కోస్తూ ఉన్నామండి. ఎక్కువసేపు అయితే కోలేకపోయాం, ఎందుకంటే ఎండ కూడా బాగా కుమ్మేసింది అనమాట ఆ రోజు. ఇలా గోరింటాకుని అయితే మిక్సీ పట్టేసేసి ఇలా తలకి పెట్టుకోవడం కోసం అయితే నేను అయితే గోరింటాకు కావాలని చెప్పి అత్తని అడిగానని చెప్పి అనమాట. మనకేంటంటే కొనుక్కోవాలి, అది అప్పుడప్పుడు వస్తుంది కదా, ఇంకా హెన్నాలు అలాంటివి ఏం పెట్టనండి నేను. ఇలా న్యాచురల్గా ఉండే గోరింటాకుని అయితే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా అలా పెట్టుకుందాం అని చెప్పి అతను అడిగితే మన దగ్గర గోరింటాకు చెట్టు కూడా ఉందని చెప్పింది. ఇంకా కొంచెం పిల్లలకు కూడా కాళ్ళకి చేతులకు కూడా అయితే పెట్టేశానండి. వాళ్ళు కూడా పెట్టుకుంటామని చెప్పి ముచ్చట పడ్డారనమాట. ఏంటంటే మనకి కోన్లు అవన్నీ దొరుకుతాయి కదా, వాళ్ళకి ఇలా మనం రుబ్బింది ఏదో కొత్తగా అనిపించింది. మేము తక్కువ పెట్టుకుంటామండి గోరింటాకు అనేది, ఎక్కువగా కోన్సే పెట్టుకుంటాం. ఇంకా పిల్లలకి అదేదో కొత్తగా అనిపించింది. ఇంకా వీళ్ళేంటి పెట్టుకున్నారని చెప్పి పిల్లి కూడా అయితే విచిత్రంగా చూస్తూ ఉందన్నమాట. ఇలా నైట్ టైం అయితే చక్కగా అందరం కూర్చుని ముచ్చట్లు అయితే ఆడుకుంటూ ఉంటామండి. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే 2వ అత్త 3వ అత్త అనమాట, 2 అత్తలు, అలాగే అత్త వాళ్ళ కొడుకు అనమాట. ఎవరి కాలమే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నామండి. ఇప్పుడు నేను కూడా గోరింటాకు తలకి పెట్టేసుకున్నాను కదా, అది ఆరిన తర్వాత ఫ్రెష్ అవుదామని చెప్పి ఇలా ఉన్నామన్నమాట. తర్వాత నెక్స్ట్ డే అండి అక్కడ కోళ్ళు కూడా ఉన్నాయండి. ఇంకా మాకేంటంటే కోళ్ళు అనేది తక్కువ చూడడం అనమాట. ఇంకా కోళ్ళు గుడ్డు పెడుతుందని చెప్పి ఇలా గంపలు అయితే ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉన్నామండి. ఒక కోడైతే ఇంకా పెట్టలేదు, ఇంకో కోడైతే గుడ్డు కూడా పెట్టేసింది. అది కూడా మీకైతే చూపిద్దాం అని చెప్పి ఇలా చూపిస్తూ ఉన్నాను. ఇవంతా అయిపోయిన తర్వాత ఇక భోజనం దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నామండి. ఇంకా సరే భోజనం టైం అయిపోయింది, భోజనం చేద్దామని చెప్పి ఇలా కూర్చుంటే అత్త పాయసం అయితే చేసింది. ఇంకా పాయసం తినడం కోసం ఇలా అయితే కూర్చున్నామండి. ఇంకా భోజనం చేసి తినేసిన తర్వాత ఇంకైతే మనం అయితే బయలుదేరైతే వెళ్ళే ముందు ఇంకా కరివేపాకు చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఆ కరివేపాకు కూడా నేను ఫ్రెష్గా ఉందని చెప్పి ఇలా లేతదైతే చెట్టుదైతే కోసుకుని వచ్చేసి ఇంటికైతే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా నైట్ అయితే బయలుదేరి అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విజయవాడ అయితే వచ్చేస్తూ ఉన్నామండి. ఇంకా వచ్చేటప్పుడు బ్లాగ్ అనమాట. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.